కైలాసపురం అనే ఊరిలో కళ్యాణ్ అనే ఒక రాజునికి కళ్యాణి అనే భార్య ఉండేది. కళ్యాణి మరణించిన తర్వాత తన కూతురి కోసం కారణి అనే అమ్మాయిని రెండనే పెళ్లి చేసుకుంటాడు. కారణికి 2 పిల్లలు. కొన్ని సంవత్సరాల తర్వాత కారణికి ఆరోగ్యం పాడై మరణిస్తుంది. కారణి మరణించిన తర్వాత కళ్యాణ్కి తన 3 పిల్లలైన స్వీటీ, మిల్కీ, బార్బీనే తన ప్రపంచమని జీవించేవాడు. స్వీటీ ఎంతే రిచ్ అయినా చూసేకి సింపుల్గా ఉండేది. స్వీటీ చెట్టులకి నీళ్లు పోసి, పక్షులకు మేత వేసి, తన తండ్రి బాజాకులు చూసుకొనడంలోనే స్వీటీ సంతోషించేది. మిల్కీ, బార్బీ చాలా సోంబేరీలు. వారుండే దగ్గరికి అంతా తీసుకుని వెళ్ళేవారు. దీన్ని చూసిన కళ్యాణ్, మీరు మీ అక్కలాగా ఉండొచ్చు కదా అన్నప్పుడు స్వీటీ, పర్లేదు నాన్న, ఇంకా చెల్లివారు చిన్నవారే కదా, అయినా నేనున్నా కదా మీకు సహాయం చేయడానికి అన్నప్పుడు కళ్యాణ్, సరే పిల్లలు, నేను రేపు యుద్ధానికని వేరే రాజ్యానికి వెళుతున్నా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు మిల్కీ, బార్బీ, నాన్న మీరు యుద్ధంలో జయిస్తే మాకు గోల్డ్ డైమండ్ నెక్లెస్ తీసుకొని రారా నాన్న అన్నప్పుడు కళ్యాణ్, సరే పిల్లలు, స్వీటీ నీకేం కావాలి అంటుండగా స్వీటీ, నాకు ఏమీ వద్దు నాన్న, మీరు క్షేమంగా వెళ్ళిరండి, నాకంతే చాలు, నేను మీకోసం ఎదురు చూస్తుంటా అన్నప్పుడు కళ్యాణ్ రే అని వేరే రాజ్యానికి యుద్ధం చేయడానికి వెళుతుండగా యుద్ధంలో అపరుజుడై బందీ అవుతాడు. కళ్యాణ్కి తన 3 పిల్లలు గుర్తొచ్చి చింతిస్తాడు. మిల్కీ, బార్బీ తనకు ఇంకా డైమండ్ నెక్లెస్ రాలేదు అని చింతిస్తుండగా స్వీటీ ఇంకా నాన్న రాలేదు ఏమైందో అని చింతిస్తూ భోంచేయకుండా అలాగే పడుకుంటుంది. మరుసటి రోజు తన నాన్నను వెతుకుతూ తానే వెళ్తుంది. అక్కడే ఒక చెట్టు కింద నించొని, అయ్యో ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి, అది యా రాజ్యమనినూ తెలీదు అని చింతిస్తుండగా అక్కడికి తాను పెంచిన ఒక పక్షి వస్తుంది. స్వీటీ ఆ చూసి చాలా సంతోషిస్తుంది. ఆ పక్షి దగ్గర అడుగుతుంది, నీకు నాన్న ఉండే స్థలం తెలుసా అని. అందుకు ఆ పక్షి, అవును, నువ్వు అక్కడికి వెళ్ళడం కుదరదు, వేరే ఎవరైనా సహాయం తీసుకోవాలి అన్నప్పుడు దగ్గరగా ఒక గుహ కనిపిస్తుంది. అక్కడ ఒక మాయా చెట్టు నుంచి ఒక రాక్షసి వచ్చి, నాకు మీ నాన్న ఉండే స్థలం తెలుసు అన్నప్పుడు స్వీటీ, దయచేసి నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. అప్పుడు ఆ రాక్షసి సరే అని తీసుకెళ్ళి బంధిస్తుంది. స్వీటీ, మీరు మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అంటే నన్నెందుకు బంధించారు అన్నప్పుడు రాక్షసి, నాకు ఒక ఆడపిల్ల ప్రాణం కావాలి, అలా చెబితే నువ్వు రావని నీకు అబద్ధం చెప్పి తీసుకొచ్చా, నీకు ఇంకా పౌర్ణమి వరకు టైం ఉంది, అంతవరకు నీకు ఆకలిస్తే ఈ కేక్ మరి తిను, కానీ నువ్వు నన్ను అడక్క ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం స్వీటీ కేక్ అమ్ముతుండగా అక్కడికి రోషన్ అనే అబ్బాయి వస్తాడు. ఆ కేక్ టేస్ట్ చేసి, వావ్ స్వీటీ, నువ్వు చేసే కేక్ చాలా బాగుంది, నీలాగే చాలా స్వీట్గా ఉంది, రేపు నా పుట్టినరోజు, నా బర్త్డేకి నువ్వే కేక్ చేసి తీసుకురావాలి అన్నప్పుడు స్వీటీ వెళ్ళి ఆ రాక్షసిని అడుగుతుంది. అప్పుడు ఆ రాక్షసి, సరే వెళ్ళు, కానీ మళ్ళీ రావాలి అన్నప్పుడు స్వీటీ సరే అని రోషన్ ఇంటికి వెళుతుంది. అక్కడ స్వీటీ రోషన్కి హెల్ప్ చేయడం, రోషన్ స్వీటీకి హెల్ప్ చేయడం చేసేవారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. అక్కడ రోషన్ తల్లి, నాకు ఇప్పటి నుంచి 2 కాదు పిల్లలు 3,
స్వీటీను నా పిల్లలాగే అన్నప్పుడు స్వీటీ ధన్యవాదాలు చెప్పి అసలెందుకు అక్కడుందో అంతా వివరిస్తుంది. అక్కడుండే వారందరూ స్వీటీకి సహాయం చేయాలని నిర్ధరిస్తారు. రోషన్ తల్లి, చూడమ్మా స్వీటీ, మీ తండ్రిని వెదికే బాధ్యత మాది. నువ్వు ఇప్పుడు క్షేమంగా ఇంటికెళ్ళు. నేనే మీ నాన్నను వెదికి ఇంటికి తీసుకొస్తా అన్నప్పుడు స్వీటీ సరే అని వెళ్తుంది. అప్పుడు నీటి నుంచి ఒక జలకన్యే వస్తుంది. స్వీటీ బాధగా ఉండడం చూసి జలకన్యే, ఎందుకు స్వీటీ బాధపడుతున్నావు అన్నప్పుడు స్వీటీ జరిగిందంతా చెబుతుంది. ఇప్పుడు ఆ జలకన్యే ఒక పెట్టె ఇచ్చి, తీసుకో స్వీటీ, ఇది నీకు దారిలో వెళ్ళడం తినడానికి నీ ఖర్చులకు అవుతుంది అని ఆ పెట్టి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వీటీ ధన్యవాదాలు చెప్పి ఒక అడవి ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ ఒక గుర్రం కనిపిస్తుంది. దాన్ని పిలుస్తుంది. హే గుర్రం, ఆగు ఆగు అని పిలిచినా ఆ గుర్రం పట్టించుకోక ఆ గుహలో వెళ్ళిపోతుంది. అప్పుడు స్వీటీ, ఏ గుర్రం చేసి నాకు సహాయం చేయి అన్నప్పుడు గుర్రం సరే, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి అన్నప్పుడు స్వీటీ సరే చెప్పు, నేను నీకు ఎలా సహాయం చేయాలి అన్నప్పుడు గుర్రం, నాకు ఒక ఆడపిల్ల రక్తం ఇస్తే నేను మీ నాన్నను క్షేమంగా మీ ఇంటికి చేరుస్తా అన్నప్పుడు స్వీటీ, మా నాన్న కోసం నేను ఏమైనా చేస్తా అని తన రక్తం ఇచ్చింది. రక్తం ఇచ్చిన తక్షణం ఆ గుర్రం ఒక యువరాజులాగా మారుతాడు. దీన్ని చూసిన స్వీటీ షాక్ అవుతుంది. అప్పుడు ఆ యువరాజుడు, ధన్యవాదాలు స్వీటీ, నేను రోషన్, నిన్ను బంధించిన రాక్షసి నీకు సహాయం చేసేదానికి నన్ను ఒక గుర్రంలాగా మార్చేసింది. ఇప్పుడు నీ రక్తం నుంచి నేను శాపం నుంచి బయటకొచ్చాను. నాలోనూ కొంచెం ఆ రాక్షసి శక్తి ఉంది. ఆ శక్తితో నేను ఏమైనా చేయగలను అని స్వీటీకి ఉండే గాయం అంతా మేలు చేస్తాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం తనకుండే మాయ శక్తితో కళ్యాణ్ని కాపాడుతాడు. అప్పుడు కళ్యాణ్, ధన్యవాదాలు యువరాజా అన్నప్పుడు రోషన్ నడిచిందంతా చెప్పి మీ కూతురుకు చెప్పండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ తన కూతురి దగ్గరికొచ్చి అమ్మ స్వీటీ అని పిలుస్తుండగా స్వీటీ తన నాన్నని చూసి ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇద్దరు ఇంటికొచ్చి నడిచిందంతా చెబుతారు. మిల్కీ, బార్బీ ఆటలాడుకున్నామని బయటికొచ్చాక అదే రాక్షసి మిల్కీ బార్బీని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. రోషన్ మాయాశక్తి తలిచి ఆ రాక్షసిని చూసింది. తక్షణం ఆ రాక్షసి మరణిస్తుంది. రాక్షసి మరణించిన తర్వాత మిల్కీ, బార్బీ స్వీటీకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. స్వీటీ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్ళి పడుకుంటుంది. తన కల్లో రోషన్ వస్తాడు. రోషన్కి ధన్యవాదాలు చెప్పాలని రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళేది. రోషన్కు అలాగే ఫీల్ అవుతుండే. ఒక్కరోజు రోషన్కి స్వీటీ ఎక్కడుంటుందో గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ చెరువు దగ్గరికి. అప్పుడు స్వీటీ చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు రోషన్ అని మాట్లాడుతుండగా నీటి నుంచి ఒక నాగిని పాము వచ్చి స్వీటీని కాటేస్తుంది. అప్పుడు రోషన్, హే నాగిని, నువ్వు ఏం చేశావు? నేను ఎన్నో రోజుల తర్వాత నా స్నేహితురాలిని చూస్తే ఇప్పుడు అది లేకున్నా చేశావు. నేను స్వీటీ లేకుండా ఉండలేను, నన్ను బలి తీసుకో అని ఏడుస్తుండగా ఆ నాగిని వారి ప్రేమకి మెచ్చి స్వీటీని బతికిస్తుంది. అప్పుడు నాగినికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. కళ్యాణ్ తన ముగ్గురు పిల్లలకి వివాహం చేయాలని నిశ్చయిస్తాడు. అన్ని రాజాల రాజకుమారులని పిలిచి ఇందులో మీకు ఎవరమిష్టమయ్యారు అన్నప్పుడు స్వీటీ తన గదిలో ఒక్కటే ఉంటుంది. అప్పుడు కళ్యాణ్, ఎందుకు స్వీటీ, ఇందులో నీకు ఎవరు ఇష్టం లేదా
అన్నప్పుడు స్వీటీ రోషన్ గురించి చెబుతుంది. అప్పుడు కళ్యాణ్ రోషన్ ఫ్యామిలీని పిలిచి స్వీటీకి రోషన్కి పెళ్లి జరిపిస్తారు. అలాగే మిల్కీ బార్బీకి వచ్చిన రాజులు వారికి ఇష్టమైన రాజులకిచ్చి పెళ్లి జరిపించారు.